తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గత ప్రభుత్వంలో జరిగిన లోటు ప్లాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తూనే మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై కసరత్తులు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందంటూ ఆందోళనకు దిగారు ఆర్టీసీ ఉద్యోగులు. ఈ మేరకు కొత్త సీఎం రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకోవడానికి నేరుగా ఆయన ఇంటి వద్దకే చేరుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని తెలుపుతూ రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన చేపట్టారు. తమపై సస్పెండ్ వేటు వేయడమే కాకుండా మెమోలు ఇవ్వడం, జీతాలు కట్ చేయడం లాంటి చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుండి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని డిపోల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీఎస్ఆర్టీసీపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సేవలు అందించడమే కాక ఆర్టీసీ ఉద్యోగులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా రీసెంట్గానే ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా 40 లక్షల నుంచి కోటికి పైగా పెరగగా ఈ మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ఒప్పందం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందినా శాశ్వతంగా దివ్యాంగులైన ఈ ప్రమాద బీమా వర్తించనున్నట్లు తెలిపారు. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద ₹1 కోటి ప్రమాద బీమా అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు 40 లక్షల చొప్పున అందజేశామని సజ్జనర్ వెల్లడించారు. మీడియా మిత్రులకు మరియు అందరికీ మాట్లాడలేము. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్ల మీద మడక తినే పరిస్థితిలో ఉన్నాం. మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకు మించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఈ ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు ఇచ్చే సంతోషం. ఎందుకు ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు. అది ఏమైందంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాది కేఎంపీలు రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ తీసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అందులో కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ పెట్టినాయి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు చూస్తారు, 3వ రోజు లైన్గా ఆబ్సెంట్లు ఇస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. ఈ సబ్జెక్టు మీద మీరు ఎండి సజ్జనార్ని కలిసారు? సజ్జనారు కలవరు, మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎండి ఆఫీస్ కాదు, ఆర్ఎం ఆఫీస్ కూడా లోపల రానియరు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్. ఎక్కువ మంది ఓకేనా? ఓకే.